హలో గైస్, గూగుల్లో ఒక కీవర్డ్కి మన వెబ్సైట్ని ర్యాంక్ చేయడం అది ఎప్పుడు కూడా ఛాలెంజింగ్ అనమాట. మనం ఎప్పుడు ఓడిఎంటీని డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు కీవర్డ్కి ర్యాంక్ చేస్తాం అన్ని రోజులు. బట్ రీసెంట్గా నాకు కొద్దిగా అప్రిసియేషన్ వచ్చింది గూగుల్ నుంచి. సెకండ్ పేజ్ వరకు వస్తే కొద్దిగా కష్టపడితే బాగుంటుంది అన్నట్టు నేను లాస్ట్ 10 days నుంచి 80 to 100 hours వర్క్ చేశాను. దాని ఫలితమే ఈరోజు మనము ఆ కీవర్డ్కి నెంబర్ 1 పొజిషన్లో వచ్చాము. దీన్ని బట్టి నేను చెప్పేది అంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అండి. కాకపోతే స్ట్రాటజిక్గా వర్క్ చేయాలి, క్వాలిటీ అవర్స్ మనం స్పెండ్ చేయాలి. సో ఈ కీవర్డ్కి చాలా మంచి సర్చ్ వాల్యూమ్ ఉంది. ఇది హై కాంపిటేటివ్ కీవర్డ్ అనమాట. ఎందుకంటే ఇది ట్రై చేసే వాళ్ళందరూ కూడా డిజిటల్ మార్కెటర్స్కి అందరికీ నాలెడ్జ్ ఉంటుంది. వీళ్ళందరినీ బీట్ చేసి నెంబర్ 1 రావడం అంత ఈజీ కాదు, ఎంతో హార్డ్ వర్క్ చేయాలి. ఓకే, బట్ ఇట్ వాస్ పాసిబుల్. అండ్ చాలా చేంజెస్ చేశాను వెబ్సైట్లో కూడా. గూగుల్ని ఇంప్రెస్ చేయాలంటే మనం కంటెంట్ అనేది చాలా బాగా చేయాలి. కానీ చాలామందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే కంటెంట్ రాయడం రాదు. డోంట్ వరీ, ఏఐ వచ్చింది కదా, చాట్ జీపీటీని ప్రాపర్గా యూటిలైజ్ చేస్తే అది హ్యూమనైజ్డ్ కంటెంట్గా ఎలా చేయాలి, దాని ద్వారా మనం ర్యాంకింగ్స్ ఎలా చేయాలన్నది మనం మన కోర్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు నేను ఎలా అయితే ఓడిఎంటీని నా టార్గెట్ కీవర్డ్కి టాప్లో పెట్టానో, మీ బిజినెస్కి ఆర్ మీ క్లయింట్ బిజినెస్కి మీరు కూడా ర్యాంక్ చేయొచ్చు. దిస్ ఈజ్ రాకెట్ సైన్స్ ఏం కాదు, కానీ ఇది ఒక సైన్స్ అండి. మీరు బాగా వర్క్ చేస్తుంటే మస్తు మజా అనిపిస్తుంది. కాకపోతే గంట పనిచేసి నంబర్స్ రావాలంటే కాదు, క్వాలిటీగా పనిచేయాలి. దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద రిజల్ట్స్. టూల్స్ వాడాలి, మంచి మంచి టూల్స్ వాడి ఎక్కడెక్కడ వస్తున్నాం, ఏమేమి మిస్టేక్ చేస్తున్నాం, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అని మీరు హార్డ్ వర్క్ చేస్తే ఇట్స్ నాట్ ఈవెన్ అ ప్రాబ్లం. ఓకే, సో మీకు కానీ ఇలాంటి ఎస్ఈఓ కానీ కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటే కమ్ టు ఓడిఎంటీ. డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి, ఇలా చూసి ఫిల్అప్ చేయండి. క్వాలిటీ నాలెడ్జ్ ఇస్తాము. ఇప్పుడు మేము ఈ కీవర్డ్కి ర్యాంక్ అవ్వడానికి ఏమేమి టెక్నాలజీ మేము వాడామో, ఏమేమి టెక్నిక్స్ వాడామో అవన్నీ కూడా మీకు మేము నేర్పిస్తాం. సో దట్ మీరు ఇంప్లిమెంట్ చేయడమే లేట్. ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్గా విల్ కమ్ అవుట్. ఈరోజు డెమోలో కూడా ఒక స్టూడెంట్ అడిగాడు క్వశ్చన్, సార్ నాకు కంటెంట్ రాయడానికి రాదు, నాకు తెలుగు మీడియం అంటే. ఆయన ప్రాక్టికల్గా నేను రాసి చూపించాను. ఒక ఓజీ మూవీ గురించి చూడండి. ఇగో పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ గురించి ఏ విధంగా కంటెంట్ రాయొచ్చు జస్ట్ నీ వాయిస్ తోటి ఇచ్చేసి రాపించాను. ఓకే, కమ్ టు వెబ్సైట్, ఫిల్ ద ఫామ్, మాతో మాట్లాడండి. అప్కమింగ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, 2 daysలో స్టార్ట్ అవుతుంది. మీరు ఒక 3 free classes వినండి. విన్న తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోండి. డెఫినెట్గా చెప్తున్నా అండి, మీరు కట్టే ప్రతి రూపాయికి కూడా వాల్యూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ గైస్.